నాటికి తలసరి ఆదాయం లక్ష్యం $18,000 పెట్టుకుంటే మనం $42,000 పెట్టుకున్నాం. ప్రతి నియోజకవర్గానికి విజన్ డాక్యుమెంట్, ఎమ్మెల్యే చైర్మన్గా అభివృద్ధి ప్రణాళిక అమలు, ఉగాది నుంచి P4 ప్రాజెక్టు ప్రారంభం, పనితీరు ఆధారంగా నియోజకవర్గాలకు ర్యాంకులు, భాషను ద్వేషించడంలో అర్థం లేదు, త్రిభాషా సూత్రంపై రాద్ధాంతం వద్దు, శాసనసభలో స్వర్ణాంధ్ర 2047పై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గత నమ్మించి నయవంచన అంటూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వాలంటీర్లు విజయవాడలో భారీ ధర్నా, ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్తుతి హామీలు ఇచ్చారు. 2.66 లక్షల మంది వాలంటీర్ల కుటుంబాలు మానసికంగా హింసిస్తున్నారు. ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని లేదా? ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఈ వ్యవస్థ లేదన్న దుర్మార్గం. హామీ నిలుపుకోండి, లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతాం, స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తే రోజు వస్తుందని వాలంటీర్ల హెచ్చరిక. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదంటున్నారు. విజయవాడ వరదల్లో వారితో పనులు ఎలా చేయించుకున్నారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి వేతనం 10,000 ఇస్తామని చెప్పింది ఎవరు? వాలంటీర్లు నమ్మించి దగా చేయడం దారుణం అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో హైలైట్ చేసిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎస్సీల వర్గీకరణపై